ఖలీబాఫ్ ఇప్పుడు ఈ పేరు ఇరాన్లో హాట్ టాపిక్. ఎందుకంటే ఇప్పుడు యుద్ధం ముగింపుకి ఇతడే ప్రధాన కారణం, ఇతడే కీలకమైనటువంటి వ్యక్తిగా మారబోతున్నాడు అని తెలుస్తుంది. అటు అమెరికా కూడా దీని గురించి అవుననే సమాధానం అయితే చెబుతుంది. వైట్ హౌస్ నుండి వచ్చినటువంటి సమాచారం మేరకు ఖలీబాఫ్ ఐఆర్జీసీకి ఇంతకుముందు కమాండర్గా చేశాడు. అలాగే టెహరాన్లో ఆయన మేయర్గా కూడా చేశాడు 4 దఫాలుగా. ఎన్నోసార్లు అధ్యక్ష పదవికి కూడా పోటీ పడ్డాడు. ఇప్పుడు అమెరికా ఒక పెద్ద ప్లాన్ చేసింది. ఇతన్ని కొత్త సుప్రీంగా నియమించి మొత్తం ఇరాన్ని ఇతని చేతిలో పెడితే ఇతని ద్వారా చర్చలు జరిపి ఈ యుద్ధం ముగింపు పలికి అక్కడ ఖర్గు ద్వీపం ఉంది కదా, ఈ చమురికి ప్రధాన కారణమైనటువంటి ఈ ఖర్గు ద్వీపం ద్వారా అమెరికా ప్రయోజనాలు పొందాలని చూస్తుంది. పైగా ఇరాన్ తమ చేతిలో ఉండడం కోసం వాళ్ళు నియమించినటువంటి ఒక నాయకుడే ఇక్కడ ఉండాలని మొదటి నుంచి కూడా అమెరికా ప్రయత్నాలు చేస్తుంది. అందుకోసమని అమెరికా ఇక్కడ ఇరాన్లో ఈ యొక్క నాయకుడిని ప్రతిపాదించడానికి ప్రయత్నాలు చేస్తుంది. అయితే వైట్ హౌస్ ఏమంటుందంటే ఆయన అనుకోవడం వాస్తవమే, కానీ అతడు ఒక హాట్ ఆప్షన్ మాత్రమే. అంటే హాట్ ఆప్షన్ అంటే ఆప్షన్ కంటే మొదటి స్థానంలో ఉంటాడు. ఆప్షన్లో మొదటి స్థానంలో ఉండే వ్యక్తి హాట్ ఆప్షన్, అంతే తప్ప ప్రస్తుతానికైతే ఫైనల్ కాదు. ఇంకా మరో 3 అనుకుంటున్నారు. మొత్తం ఈ 4లో ఎవరినో ఒకరిని ఫైనల్ చేసి వాళ్ళతో మంతనాలు జరిపి ఈ యొక్క యుద్ధ విరమణ చేసి అతన్ని అధికారంలో కూర్చోబెట్టి ఈ ఖమేనీని ఏం చేయాలా ఏంటనే తర్వాత సంగతి చూస్తారు. ఖమేనీ అంటే మొస్తఫా ఖమేనీ ఉంటే మళ్ళీ వీళ్ళందరూ బ్రతకరు. అందుకోసమని ఇతన్ని తీసుకొస్తే ఐఆర్జీసీ కూడా శాంతిస్తుంది. ఎందుకు అంటే ఐఆర్జీసీలో పనిచేశాడు కాబట్టి. ఐఆర్జీసీకి కమాండర్గా పనిచేశాడు. టెహ్రాన్ని అభివృద్ధి చేసినటువంటి నేతగా కూడా పేరుంది. కాకపోతే విపరీతమైనటువంటి అవినీతి కూడా చేశాడు. ఎన్నో ఉద్యమాల్ని అణచినటువంటి వ్యక్తి కూడా. ఆ విధంగా ప్రభుత్వం మీద మంచి పట్టు ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇతన్ని తీసుకొస్తే అమెరికా ప్రజలు ఆమోదిస్తారు, ప్రభుత్వము ఐఆర్జీసీ ఆమోదిస్తుంది. ఇటు అమెరికాకు కూడా తన యుగో చల్లారుతుంది. ఎందుకంటే మేము నియమించినటువంటి వ్యక్తే ఉన్నాడు. ఖర్గు ద్వీపం నుంచి అమెరికా లాభాలు పొందాలని మాత్రం చూస్తుంది. దానికి కూడా ఒప్పుకుంటేనే ఈ యుద్ధ విరమణ సాగుతుంది అన్న విధంగా ఇతనితో ఒప్పందాలు చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లుగా అంతర్జాతీయ మీడియాలో వస్తున్నాయి. దీనికి వైట్ హౌస్ కూడా అదే స్పందిస్తుంది. ఈయన మాకు హాట్ ఆప్షన్, అలాగే ఇది సున్నితమైనటువంటి దౌత్య సంబంధాలు, ఇది బయటికి చెప్పకూడదన్న విధంగా కరోనా లిమిట్ కూడా అదే విషయాన్ని చెప్పడం, అంటే ప్రెస్ సెక్రటరీ, ఇవన్నిటికి కూడా బలం చేకూరుతుంది. ఇప్పుడు ఈయన పేరు ఖలీబాఫ్ పేరు అయితే బాగా వినిపిస్తుంది.